హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇదైతే కస్టమర్ శారీ అండి. బ్లూ కలర్ శారీ, మొత్తం బ్లూ కలర్ అండి. ఇంకా వేరే బూటీస్ కానీ ఏం లేదు, సాదా శారీలా వచ్చేసింది. బోర్డర్ వచ్చేటప్పటికేమో సిల్వర్ కలర్తో వచ్చిందండి. ఈ శారీ ఏంటంటే మగ్గం వాళ్ళ దగ్గరనే ఇస్తారు కదండి, మగ్గం దగ్గరనే ఇస్తారు కదా చీరలు, ఆ చీర అండి ఇది. దీనికి డబుల్ బార్డర్ వచ్చిందనమాట, డబుల్ కాదు త్రిబుల్ బార్డర్ అనమాట. పీకాక్స్ డిజైన్తో చిన్న చిన్న బార్డర్స్ 3 కలిపి ఒకటే బార్డర్లా వచ్చిందండి. అయితే మొత్తం పీకాక్స్ డిజైన్ అనమాట. ఇంకా చీర మీద వేరే కలర్ ఏమీ లేదనమాట, మన కలర్ ఆప్షన్ ఏం లేదు. ఇంకా కస్టమర్ ఏం చెప్పారంటే ఆపట్ బ్లౌజ్ తీసుకోమన్నారండి. బ్లూ కలర్ తీసుకున్నాను. దాని మీద ఓన్లీ సిల్వర్ జరీ, సిల్క్ థ్రెడ్ అయితే కాదండి, ఇది మొత్తం జరీ థ్రెడ్, ఓన్లీ సిల్వర్ జరీ థ్రెడ్తో మిర్రర్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ వైజ్ అయితే ఇలా ఉందండి, చాలా సింపుల్గా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది డిజైను. మిర్రర్ వచ్చి దానికి పైన అలా చిన్న డాట్స్ లాగా వచ్చేసినాయండి. ఇంకా ఓవరాల్ బాడీకి ఏమో మనం చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాము. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందండి. చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది డిజైను. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయి. కింద చిన్న బార్డర్ వచ్చేసి పైన అంతా మిర్రర్ బూటీస్ వచ్చేసినాయి. ఇంకైతే ఏంటంటే ఈ వీడియోలో మీకు 2 బ్లౌజులు చూపించబోతున్నానండి. ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఇక్కడే మన లోకల్ దుగ్గిరాల్లోనే అండి, మేడం గారు వినోద గారని, ఆ మేడం గారు అండి 2 బ్లౌజెస్. ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి అండి. బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ 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 లైక్ చేయండి. ఇంకా ఓవరాల్ శారీ బ్లౌజ్ అయితే ఎలా ఉందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కుట్టాక్ కూడా చాలా నీట్గా ఉందండి బ్లౌజు. ఈ బూటీస్లో చిన్న చిన్న కుందన్స్ అంటించేశాను. నీట్ ఫినిషింగ్తో ఉందండి బ్లౌజ్ మాత్రం. మేడం గారిది ఇంకో బ్లౌజ్ కూడా ఉందండి, అది కూడా చూద్దాం మనం ఇప్పుడు. సేమ్ ఇదే శారీ కలర్ మార్పు అనమాట. మేడం గారు 2 శారీస్ తీసుకున్నట్టున్నారు. అది కూడా మగ్గం దగ్గర శారీనే, సాదా చీర అది కూడా, అంతే కలర్ మార్పు. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇలా ఉంటుందండి. డిజైన్స్ మాత్రం చాలా నీట్గా ఉంది, సింపుల్గా చూడటానికి చాలా బాగుంది, క్లాస్గా ఉందండి డిజైన్ మాత్రం. మేడం గారు వేసుకున్నా కూడా బ్లౌజ్ చూశాను నేను, చాలా బాగుంది. ఇకపోతే సెకండ్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా, ఆ సెకండ్ శారీ ఇదండి. ఈ శారీకి ఏంటంటే శారీ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఈ శారీకి అక్కడక్కడ బూటీస్ ఫ్లవర్ బంచెస్లా వచ్చినాయండి గోల్డ్ కలర్తో. చూడండి, మగ్గం దగ్గర శారీ అని చెప్పుకున్నాను కదా, మగ్గాల దగ్గర నేసే చీర ఇలా ఉందండి. చాలా పల్చగా వైట్ లెస్, చాలా బాగుంది చీర మాత్రం. 2 చీరలు అలానే ఉన్నాయండి. అయితే బ్లూ కలర్ దానికేమో శారీ మొత్తం సాదా వచ్చింది, బూటీస్ ఏం రాలేదు. ఈ బ్రౌన్ కలర్ శారీకి వచ్చేటప్పటికేమో అక్కడక్కడ అలా ఫ్లవర్ బంచెస్లా వచ్చినాయి అనమాట. బార్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలరు. ఇంకా దీనికి కూడా మేడం గారు శారీ కలర్ బ్లౌజ్ తీసుకోమన్నారు, బ్రౌన్ కలరు. ఆ పట్టు బ్లౌజ్ తీసుకున్నా అండి. అయితే దీనికి ఏంటంటే కట్ వర్క్ చేయమని చెప్పారు, మేడం గారు సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఫ్రేమ్లో అయిపోయిందండి. ఇది మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్తో వచ్చింది కదా శారీ, గోల్డ్ తీసుకున్నాను నేను. అయితే చీరలో చిన్నగా ఎక్కడో కొద్దిగా సిల్వర్ కలర్ వచ్చిందండి. లాస్ట్లో మన బోర్డర్ ఉంటుంది కదా, బోర్డర్కి కింద వచ్చింది చిన్న మన పైపింగ్ లాగా, అందుకని సిల్వర్ కలర్ కూడా యూస్ చేశాను. కట్ వర్క్ అండి ఇది. ఆల్రెడీ మన ఛానల్లో చేసే ఉన్నాము, ఈ వర్క్ చేసాం. ఇంతకు ముందు చూసిన శారీ ఇది మిర్రర్ వర్క్ చూసున్నాము. అయితే కలర్ కాంబినేషన్స్ వేరు కదా, చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుందండి డిజైన్ మాత్రం.
మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుందండి. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయినాయండి. ఓవరాల్ బాడీ మొత్తం బూటీస్ ఇచ్చేసాను, చిన్న చిన్న బూటీస్. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయి. ఈ స్టిచ్ ఏంటంటే లవంగం స్టిచ్ అండి, లవంగం స్టిచ్ లాగా కనపడుతుంది అనమాట బోర్డర్కి. చూడండి, ఫ్లవర్ పైన ఏమో లీవ్స్ వచ్చినాయి. అవే లీవ్స్ బూటీస్కి ఇచ్చేసాను. కట్ వర్క్. ఇక పోతే ఆ స్టిచ్ చూడండి ఒకసారి, లవంగం స్టిచ్ లా ఉందన్నమాట. చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్తో ఉంది. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ కూడా మనమే చేయాలండి. స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసేద్దాం ఒకసారి. ఇదిగోండి, సిల్వర్ బార్డర్ అని చెప్పాను కదా, చిన్నది ఇదేనండి. ఇలా చిన్న లైన్ వచ్చిందనమాట, అందుకని సిల్వర్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి కుట్టాక. లవంగం గుట్ట అని చెప్పాను కదా, అదండి లవంగం గుట్ట అంటే. ఈ మేడం గారిది ఇంకో బ్లౌజ్ కూడా ఉందండి మన దగ్గర. అది కూడా వర్క్ అయిపోయింది, స్టిచ్చింగ్ అవ్వలేదు, అందుకని అది పెట్టలేకపోయాను. అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ వినోద గారు, అన్ని బ్లౌజెస్ మాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మర్చిపోయాను, వాళ్ళ పాపది కూడా ఉందండి, వాళ్ళ పాప బ్లౌజ్ కూడా ఉంది మన దగ్గర. వాళ్ళ పాపది నిన్న షార్ట్లో పెట్టానండి. వాళ్ళ పాపది నిన్న షార్ట్లో పెట్టాము, మనం నిన్న షార్ట్లో చూస్తున్నాము. బేబీ డాల్లా వచ్చి ఫ్లవర్ బంచెస్లా వచ్చింది నెక్, పొడవు జాకెట్ మీదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినోద గారు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.